భానుమండల మధ్యస్థగా శివశక్తి స్వరూపిణి ఉపాసిస్తూ చేసిన ఉపాసనే మాతృకా వర్ణ రూపిణి 50 అక్షరాలు 50 శ్లోకాలుగా వికసించి ఒక మంత్రమయమైన స్వరూపంగా అందులో లభిస్తుంది. ఇది ఒక ప్రత్యేకత. ఇది క్లిష్టమైన మరొకటి ఉన్నది. ఇలాంటి స్తోత్రం చేసే మహానుభావుడు సాంబుడు ఆ సూర్యధ్యానంలో ఉండగా ఆ సూర్యమండలం నుంచి ఒక భూర్జపత్రం పడింది నేల మీద. ఆ భూర్జపత్రం మీద 12 శ్లోకాలు లిఖించబడి ఉన్నాయి. 12 శ్లోకాలు. ఇది ప్రతివాడు తేలిగ్గానే చదువుకోవచ్చు. ఇక 12 శ్లోకాలు సూర్యభగవానుడు కృప వల్ల తనంత తాను లభించాయి. ఇది ఇంకా సాంబుడేమి రాయలేదు, ఇది ఆయనకు లభించాయి. సాంబస్య పురో నభస్థలాత్ పతితం అని అందులో చివరికి చెప్తారు. సాంబస్య పుర, సాంబుడి యొక్క ముందు నభస్థలాత్ పతితం, ఆకాశం నుంచి పడింది అన్నాడు ఇక్కడ. ఇది అబద్ధం రాయాల్సిన అవసరం ఋషులకు లేదు కదా, అది పడిందిట. ఆ 12 శ్లోకాలు. ఆ 12 శ్లోకాల్లో మీకు సౌర అరుణ మంత్రాల్లో విశేషాలని పెట్టాడు. అంటే సౌర అరుణ మంత్రాలు పారాయణ చేయాలి అంటే దానికంటూ నియమాలు ఉంటాయి, స్వర నియమం ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. అవన్నీ లేని వాళ్ళకి ఆరోగ్యం ఎలాగా అంటే ఆ భావాలు ఆ అక్షరాలు అవే తీసుకుంటూ ఆ స్వరాది నియమాలు లేకుండా ఉచ్చారణ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటూ చదువుకోదగినటువంటి తేలికపాటి 12 శ్లోకాలండి. ఈ 12 శ్లోకాలు నిజానికి ఒక ఉపనిషత్తంత గరిమితో ఉన్నాయి. అందులో భావాలు చూస్తూ ఉంటే మీకు చిట్ట చివరికి అన్వయించి మన అంతర్గతమైనటువంటి అంతరాదిత్య స్థితిని కూడా చూడగలిగే స్థితిని చూపిస్తూ ఉన్నటువంటి శ్లోకములు 12. ఆ 12 మాత్రం స్పష్టంగా ఇక్కడ చెప్పాలని నా సంకల్పం. తర్వాత నా సంకల్పం కాదు, అది సూర్య సంకల్పం కావాలి, అప్పుడే అది సాఫల్యం అవుతుంది. తద్వారా అందరూ దాని యొక్క ఫలాన్ని పొందాలి అనే తపనతో ఇక్కడ ప్రస్తావించడం జరుగుతుంది. అంటే మనం చెప్పుకోబోయే అంశములన్నీ కూడా ఒక సూక్ష్మంగా క్లుప్తంగా మీకు పరిచయం చేయడం జరుగుతుంది. కనుక సాంబుడు రచించినటువంటి ఆ స్తోత్రము 12 ఆర్యాస్తుతి. సూర్యుడికి ఇష్టమైనటువంటి ఛందస్సులు మన వాళ్ళు కనిపెట్టినవి 2, ఒకటి ఆర్య, ఇంకోటి శ్రగ్ధర. ఆర్య ఛందస్సుకి వేదమూలాలు ఉన్నాయట, అది చిత్రం. అందుకే దానికంత పటిష్టత ఉన్నది. కొన్ని వేదమంత్రములు ఆర్య ఛందస్సుకు చాలా సమీపం, పరిశోధన చేసి చూపించారు కూడా. అందుకే మనకి మహానుభావుడు దూర్వాసుడు కూడా అమ్మవారిని ఆర్యాద్విషితలో స్తుతించాడు. అదే బాణిలో మూక కవి అమ్మవారిపై మొట్టమొదట రచించింది ఆర్యాశతకమే, ఆర్యాఛందస్సు. ఆర్యాఛందస్సులోనే మనకు 3 ఆర్యాఛందోబద్ధమైనటువంటి సూర్యస్థుతులు దొరుకుతున్నాయి. 3, 12, 12, 12, 36 శ్లోకాలు. 3 వేరువేరు. ఒకటి సాంబుడిదైతే ఇంకోటి యాజ్ఞవల్కుడిది. అతడు సూర్యోపాసన బలం చేత చేసినటువంటి వాడే, అదొక ప్రత్యేకమైన అంశం అది. అలాంటివి ఆర్యా ఛందస్సులోనే 3 రకాలు దొరుకుతున్నాయి మనకి. 3, 12 సంఖ్యతో కూడుకుని ఉన్నటువంటివే. అంతే ద్వాదశాదిత్య సంఖ్య. చూడండి వాళ్ళ సంఖ్యానియమం. అక్కడ 50 ఎందుకు పెట్టారంటే మాతృకావర్ణ రూపిణి, ఇక్కడ 12 ఎందుకు పెట్టారంటే ద్వాదశాదిత్య సంఖ్య. దీనికి అంత అనుబంధం ఉందన్నమాట. అంటే ఋషి మాట అంత తేలిగ్గా ఉండదు, దానిలో బలం ఉంటుంది, బరువు ఉంటుంది. అది ఉపాసనతో దాన్ని మనం పండించుకోవాలి, అదొక ప్రత్యేక అంశం. ఇది కాకుండా మరొకటి మహానుభావుడు మయూరుడు సూర్యశతకం. ఇది సంస్కృత సాహిత్య జగత్తులోనే ఒక అద్భుతమైన కిరీటం. అది ఉపాసన ఆధ్యాత్మికత అటు పక్కన పెడితే సాహిత్యపరంగా అద్భుతమైనటువంటి శబ్దాలంకారాలు కానీ అర్థాలంకారాలు కానీ భావం కానీ, ఆఖరికి ఆ శ్లోకాలు చదువుతూ ఉంటే చాలు భాషలో వాడు మహాపండితుడు అయిపోతాడు. అది చదివితే చాలు. అక్కడ వాడిన ఛందస్సు సామాన్యం కాదు, శ్రగ్ధరా అనబడేటువంటి గొప్ప ఛందస్సు అది. ఆ శ్రగ్ధరా ఛందస్సుకి ఎలాంటి శక్తి ఉందంటే చదవడం కష్టమే, ఒప్పుకుంటామండి. కొన్ని మందులు దిగమింగడం కష్టమే, కానీ మింగితే మాత్రం ఉన్న జబ్బు పోతుంది. అలాగే చదవడం కష్టం, చదివితే మాత్రం అనేక ఆదివ్యాధులు పోతాయి. దానికి అంత శక్తి ఉన్నది ఆ శ్రగ్ధరా ఛందస్సులో. ఆ శ్రగ్ధరా ఛందస్సులో మొత్తం మహానుభావుడు 100 శ్లోకాలు రచించాడు సూర్యుడిపై, సామాన్యం కాదు అది. దానికి ఒక కథ చెప్తారు. ఆ మయూరుడికి కుష్ఠవ్యాధి వచ్చిందట. ఆ కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు తన ఒక తాడు కట్టుకున్నాడు. ఆ తాడు కట్టుకున్నప్పుడు చిత్రం ఏంటంటే 100 కట్లు అయింది అది. అప్పుడు సూర్యభగవాన్ని చూస్తూ ఒక్కొక్క శ్లోకం చెప్తున్నట్ట. ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క కట్టు తెగుతూ మొత్తం 100 శ్లోకాలు అయ్యేటప్పుడు 100 కట్లు తెగి వ్యాధిపోయిందిట మహానుభావుడికి అక్కడికి. ఇప్పటికీ సూర్యశతకం పారాయణ చేసి ఫలితం పొందిన వారు ఉన్నారు. చాలా కాలం క్రితం కంచి పరమాచార్యుల వద్దకు ఒక మహాపండితుడే ఆయన బంధువులు వచ్చారు. వచ్చినప్పుడు అతనికి కంటి ఆపరేషన్ చేశారు ఎన్నిమార్లో. కానీ ఆపరేషన్లు ఎంత పెద్దవాళ్ళు చేసినా విజయవంతం కావట్లేదు, కన్ను పనిచేయట్లేదు. ఆ సమయంలో పరమాచార్యులు ఒక మాట అన్నారు, సూర్యశతకం చదివేవో అన్నట్టింతే. అయితే అతనికి ఇప్పుడు చదివే స్థితి లేదు.
ఇప్పుడు కొంతమందికి ప్రాచుర్యం, కానీ అప్పుడు అతనికి కూడా తెలియలేదట. తంజావూరు గ్రంథాలయంలో ఆయన కష్టపడి సూర్యశతకం తీసుకొస్తే అక్కడ మరొకతను చదువుతుంటే విన్నాడు. ఎందుకంటే ఇతను కంటు కనబడదు గనక చదువుతూ ఉంటే విన్నాడు. మొత్తం శతకం పూర్తయ్యేటప్పటికీ అసాధ్యమే అనిపించినటువంటిది సాధ్యమైంది, కళ్ళు పనిచేసేయండి. ఆశ్చర్యకరం. ఇది జరిగిన అంశం. దానికి కృతజ్ఞతగా దానిని వాళ్ళు ప్రింట్ చేశారు. అందులో వాళ్ళు రాసుకున్నారు ఈ సంఘటన మాకు ఇలా జరిగినది, అందుకు మేము కృతజ్ఞతగా ఇది అందరికీ పనికి రావాలని పుస్తకాన్ని మేము తమిళ స్క్రిప్ట్లో ఇస్తున్నామని వాళ్ళు తెచ్చుకొచ్చారు తమిళంలోకి. అది ఆ స్వయంగా పుస్తకం చూడడం జరిగింది, అందులో చదవడం జరిగింది. కానీ అనుభవంతో ఆ చదివిన దాని విషయం మీకు చూపిస్తున్నాం. ఏం పెట్టాడు ఆ మహానుభావుడు చిత్రం. అందులో సూర్యుడి యొక్క మండలము, రథము, ఆ లోపల సూర్యభగవానుడు ఎలా ఉంటాడు, ఆయన చుట్టూ పరివారం ఎలా ఉంటుంది, ఇవన్నీ వర్ణించాడు. పురుష వర్ణనం, మండల వర్ణనం, రథవర్ణనం, సారథి వర్ణనం, అశ్వవర్ణనం, ప్రభావర్ణనం, ఇలాగా భాగాలుగా ఉంటుందంతా కూడా సూర్యశతకం. అయితే ఆ సూర్యశతకానికి 100 శ్లోకాలకి విస్తారమైన వ్యాఖ్య చెప్పుకునే భాగ్యం కూడా సూర్యభగవాను నాకు కల్పించిన సందర్భం ఉన్నది. అయితే ఆ సమయంలో ఒక మేధావిని నాతో మాట అన్నది. ఆ సూర్యుడికి గుర్రము, పురుషుడేమిటి కనిపిస్తున్నాడు గుండ్రంగా ఒక అగ్నిగోళం అంతే, లోపల పురుషుడేమిటి గుర్రాలేంటివి నమ్మశక్యంగా లేదు అని అంటే అప్పుడు చెప్పాల్సిన అవసరం వచ్చింది. ఏమిటంటే ఇది ఈ కంటితో చూస్తే అది కేవలం ఒక అగ్ని మండలం కనుకనే మనకు కనిపించే ఒక మహావిషయం సామాన్య దృష్టితో చూస్తే భౌతికాంశం, ఉపాసనా దృష్టితో చూస్తే దేవతాంశ. ఇది తెలుసుకోవాలి. ఉపాసనా దృష్టికి దేవత కనబడుతుంది, సామాన్య దృష్టికి వస్తువు కనబడుతుంది. కనుకనే సూర్యమండలం అందరికీ మండుచున్న అగ్నిగోళము. జంతువులకు ఎలా కనబడుతుందో మనకు తెలియదు కదా. కొన్ని జంతువులకు కలర్ బ్లైండ్నెస్ ఉందిట. మనం ఈ రంగులు ఆ రంగులు అని చెప్తాం, కానీ కొన్ని జంతువులకి ఏ రంగు తెలియదుట. అయితే వాటికి తెలియలేదు కనుక రంగు లేదంటావా నువ్వు? వాటికి ఆ దృష్టి లోపం. మనక ఆ లోపల ఉన్న వాడిని చూడగలిగే దృష్టి మనకు లేదు. ఇప్పుడు వచ్చింది బాధ. ఆ దృష్టి తెచ్చుకునే అవకాశం మానవుడికి ఉంది, అది భారతీయుడికి మాత్రమే ఉంది ఆ దృష్టి. ఎందుకంటే భారతీయ విజ్ఞానం ఆ దృష్టి ఇచ్చింది. ఆ దృష్టి పేరు ఉపాసనా దృష్టి. ఉపాసనా దృష్టితో చూస్తే కనబడతాడు. అందులో అలా కనబడినటువంటి స్వరూపాన్ని వర్ణించాడు ఆయన. అయితే ఆ 100 శ్లోకాలు సంక్లిష్టమే, అవి కూడా అక్కడక్కడ రుచి చూపించడం జరుగుతుంది. ఆ 100 శ్లోకాలు సంక్లిష్టమే, కానీ దాని సారాన్ని పిండి వేసి ఒక మహానుభావుడు అటు వేదాల్లో 18 పురాణాల్లో సూర్యుడి గురించి ఏం చెప్పారో ఒక్క చోట తీసుకొచ్చి చూపించారు ఒక మహానుభావుడు ఉన్నాడండి. ఒకే చోట తెచ్చాడు. అతడు కూడా శ్రద్ధర ఛందస్సే తీసుకున్నాడు. కానీ మీకు మయూరుడు శ్రద్ధర అంత కష్టంగా ఉండదు. అది అంత సంక్లిష్ట ఛందస్సుని ఇంత హాయిగా చదవచ్చా అనిపించేటట్టు మార్చేశాడు. అంటే ఎంత దయ కాకపోతే మన కోసం అందుబాటులోకి మార్చేశాడండి ఆయన. ఆ శ్రద్ధర ఛందస్సుని మార్చివేసి 12 శ్లోకాలు చేశాడు ఆయన. 100 శ్లోకాలు అక్కడ పెడితే ఈయన మళ్ళీ ద్వాదశ సంఖ్య తీసేసుకున్నాడు. 12 శ్లోకాలు. ఈ 12 శ్లోకాలకి వ్యాఖ్యానం కానీ చెప్తే మీరు మరో పురాణం వెతకక్కర్లేదు, మరొక వేద భాగం వెతకక్కర్లేదు అన్నట్టుగా సూర్యుడి గురించి సంబంధించిన అన్ని అంశాలు ఒక దగ్గర పెట్టి రచించాడు ఒక్క మహానుభావుడు. ఆయన ఎవరంటే శంకరుల తర్వాత మళ్ళీ శంకరులు అనిపించినటువంటి అప్పయ్య దీక్షిత మహానుభావుడు. ఆయన ఆదిత్య స్తోత్రరత్నం అనే పేరుతో అత్యద్భుతంగా 12 శ్లోకాలు రచించడమే కాకుండా ఒక్కొక్క పదంలో నేను ఏంటేంటి చూపించానో చెప్తూ ఆయన వ్యాఖ్యానం రచించాడు సంస్కృతంలో. అదొక ప్రత్యేకత. అందులో సూర్య మండలం ఎలా ఉంటుంది, మండలంలో ఆ సూర్యభగవానుడు చుట్టూ ఉన్నటువంటి గణములు ఎలా ఉంటారు, గుర్రాలు ఎలా ఉంటాయి, అన్నీ వర్ణించారండి. రథం ఎలా ఉంటుందో వర్ణించాడు. అంతా కూడాను ఆర్ష విజ్ఞానం పూర్తిగా అంతా చూపిస్తూ గాయత్రి మంత్ర సారం అందులో పెడతాడు. ఉపనిషత్తుల తత్వం తీసుకొస్తాడు. ఎందుకంటే ఆయన అద్వైత మత ప్రతిష్టాపకుల్లో ఒకడు గనక ఆ మహాత్ముడు అంత గొప్పగా దాన్ని ప్రతిపాదన చేసి అందులో చివరికి గట్టిగా ఒక ఒట్టు పెడతాడు. ఇదిగో ఇది ఒక్కసారి రోజుకు చదవండి చాలు. దుస్వప్నం దుర్నిమిత్తం దురితమపనయత్తర్క బింబే స్థితస్య. దుస్వప్నం దుర్నిమిత్తం దురితమప్పి అదొకటి. ఇంకా ఆమయానప్యసాధ్యాన్ దోషాన్ దుస్థాన సంస్థగ్రహగణజనితాన్ దుష్టభూతాన్ గ్రహాదీన్ నిర్ధూనోతి స్థిరాంచ స్త్రీం గలభతే ముక్తిమభ్యేతి చాంతే సంకీర్త్య స్తోత్తరత్నం సకృతపు మనుజ ప్రత్యహం పత్యురన్నాం అన్నారు. ఇక్కడ పత్యురన్నాం, అన్నాం పత్యు అంటే పగటికి ప్రభు అయినటువంటి ఆదిత్య భగవాన్ని ఉద్దేశించి ఈ శ్లోకాన్ని సకృదపి ఒక్కసారి రోజులో చదివితే దుస్వప్నం దుర్నిమిత్తం దురితమపి అంతే కదా. ఆమయానప్యసాధ్యాన్ అంటే
మొండి రోగాలు కూడా పోతాయి. అది హామయానపి అసాధ్యాన్ అంటే అసాధ్యమైన రోగములు పోతాయి. దుస్వప్నం దుర్నిమిత్తం దురితమపి అఖిలం అఖిల దురితములు. అంతేకాదు గ్రహజనిత దోషాన్ మనకి దుస్థానములు ఎందుకు గ్రహాలు ఉండడం వల్ల వచ్చిన జాతకంలో ఉన్నటువంటి గ్రహదోషాలు ఏవైతే ఉంటాయి అవి పోతాయి అని ఆ సత్యవాది అయినటువంటి మహర్షి ఆయన ప్రమాణంతో చూపిస్తున్నాడు. ఒక్కసారి చదివితే చాలయ్యా. అంతేకాదు అవన్నీ చేసి ముక్తిమభ్యేతి చాంతే సంకీర్త్య స్తోత్తరత్వం సకృత పుమనజ అని చూపించాడు. 12 శ్లోకాలు. కొందరు అంటూ ఉంటారు మిత్రులు, దీన్ని బాగా వ్యాప్తి చేయాలనే ఉద్దేశంతో చిన్న పుస్తకంగా వేసి ఋషిపీఠం ద్వారా ప్రచారం చేస్తూ ఉంటే అంతకుముందే శ్రీ పుల్లెలి శ్రీరామచంద్ర వారు దీనికి తెలుగులో చక్కగా అనువాదం కూడా చేశారు. దీన్ని అందిపుచ్చుకుని వ్యాప్తి చేయడం ఉద్యమించినప్పుడు ఒక ఆయన అన్నాడు, దీనికి మీరు అర్థం చెప్తూ ఉంటే వినాలనుందేంటి ఏంటి, అంత ఓపికన్న వాళ్ళు ఉంటే నాకు మరీ సంతోషమే. నేను ఎంత చెప్పినా ఇంకా సామాన్యులు కథలు ఇవే కావాలనుకునేటువంటి వాళ్ళు అవి చెప్తే మరో విధంగా నిందిస్తారు అనే భ్రాంతితో నేను వెనక్కి తగ్గుతున్నాను. కానీ దాంట్లోనే చెప్పుకుంటేనే చాలు మనకి 12 రోజులు హాయిగా గడుస్తుంది. అంత అద్భుతమైనటువంటి గ్రంథం అది. ఆ 12 శ్లోకాల్లో ఎంత పెట్టాడో అప్పయ్య దీక్షితుల వారు. రాను రాను అసలైన జ్ఞానం గ్రహించే జాతి మనకు నశిస్తుంది. ఎందుకంటే అసలైన కస్తూరి చూస్తే ముక్కు నుంచి రక్తం కారుతుందిట. అందుకు మనకు అసలు కస్తూరి దొరకదు. అందుకే రాను రాను కలియుగంలో అసలు జ్ఞానం చెప్తాము అంటే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. ఏం చేస్తాం? సరే, మొత్తానికి ఎంత సూర్య విజ్ఞాన రాశి మనకున్నదో చూడండి. ఇక్కడ ఇప్పుడు సూర్యారాధనకి ఎన్ని అంశములు మనకు ఆలంబనగా ఉన్నాయి. ఇక్కడ అన్ని అంశములు మనకు కనబడుతున్నాయి. పైగా సూర్యారాధన మనకి రామాయణంలో ఎన్ని చోట్ల కనబడుతోంది. ఆదిత్య ఉదయం ఒక్కటనే మీరు అనుకుంటారు, కానీ మొట్టమొదటి నుంచి సూర్యారాధన చెయ్యాలి కనుక నిద్రలే అని చెప్పాడు మొట్టమొదట విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి. సూర్యుని ఆరాధించు లే అని చెప్పాడు. ఇది అవతారం కోసం మొట్టమొదటి అడుగు వేస్తున్నప్పుడే ప్రాతకాలమైంది లే సూర్యారాధన చెయ్యి అన్నాడు. అక్కడ చిట్ట చివరి అవతార కాలంలో సూర్యారాధన చెయ్యి అన్నాడు అగస్త్య మహర్షి. మొట్టమొదటి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రదృష్ట కూడా కర్తవ్యం దైవమాన్నికం కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. అదిగో సూర్యుడు వస్తున్నాడు, సంధ్య వస్తోంది, ఆయన వస్తుంటే నిద్రపోతావలే అని లేపాడండి. అయిందా? మళ్ళీ అక్కడ ఆయన వచ్చి సూర్యుడికి నమస్కారం చేసుకో అని చెప్పాడు. మరి సూర్యారాధనతో మొత్తం కనబడుతుంది రామాయణంలో. అంతేకాదు రామాయణంలో పట్టుకోండి, యుద్ధకాండ ప్రారంభంలోనే ఒక అంశం ఉన్నది. అదేమిటంటే రావణాసురుడు మహా ఉక్రోష పడిపోతాడు. ఒక కోతొచ్చి మొత్తం లంక తగలబెట్టి పోయింది. ఆ తర్వాత ఈ మానవులు వాళ్ళిద్దరూ కోతుమోకను వేసుకుని లంక మీదకి దాడికొస్తారు. ఎట్టాంటి వాడిని నేను, 10 తలకాల వాడిని, 20 చేతుల వాడిని, దేవత నల్లల్లాడించిన వాడిని, నా పరిస్థితిలో అయిపోయింది ఏమిటని ఉక్రోషం వచ్చింది. కొందరికి వస్తుందండి అలాంటప్పుడు. ఆ ఉక్రోషంతో ఏం చేశారంటే ఆ సీతమ్మను భయపెట్టాలనుకున్నాడు. వెంటనే తన మాయాశక్తితో తెగిన రామలక్ష్మణుల శిరస్సులను తయారు చేశాడు. మాయాశక్తితో లేనిదున్నట్టు చేసి, ఇదిగో నీ మొగుడిని నీ మరిదిని చంపేశానని చూపించటండి సీతమ్మ దగ్గర. నిజంగా ఊహించండి ఆ తల్లి మనస్థితి ఎలా ఉంటుందో. వెంటనే మూర్ఛపోయింది ఆమె, దుఃఖితురాలే. వాడు వికటాట్టహాసం చేసి వెళ్ళిపోయాడు అక్కడ. అప్పుడు విభీషణుడు కూతురు నల అని ఆమె వచ్చి ఈమెను సేద తీర్చి, వాడు చేసినంత మాయే, కపటం ఏమీ లేదు సుమా అని చెప్తుంది. కానీ ఆ తల్లి మనస్సులో ఆ తెగిన శిరస్సులు చూసిన దృశ్యం మనసులో హత్తుకుపోయి దుఃఖం ఆగట్లేదండి, వేదన. అలా కూర్చుంది చెట్టు కింద. అప్పుడు ఆమెకి లోపల నుంచి ప్రేరణ వచ్చిందట. ఏమిటంటే దివసకరమభ్యుపైమి, ఆ దివాకరుని ఆశ్రయించు శాంతి లభిస్తుంది అని ప్రేరణ వచ్చిందట. ఎవరిచ్చుంటారు ప్రేరణ? ఆ సర్వాంతర్యామి రామచంద్రమూర్తి ఇచ్చుంటాడు. ఇంకెవరిచ్చుంటారు? అప్పుడు ఒక్కసారి లేచి నిలబడి దివాకరుని నమస్కరించితే ఆమె మనసు కుదుట పడిందిటండి. అంటే మానసికమైన వేదన కలిగినప్పుడు తెలివైన వాడు చేసే పని ఏమిటంటే ఆ సూర్యమండలాన్ని ఒక్కసారి చూసి పరమేశ్వర నమస్కారం చేసుకుంటే శాంతి వస్తుంది అని వాల్మీకి చూపిస్తున్నాడు అక్కడే. అది కాదా ఆదిత్యోపాసన? అది కాదా సూర్యారాధన? కనుకనే అనుగ్రహించడానికి కానీ సిద్ధంగా ఉన్నాడు. మనది ఆలస్యం, ఒక్కసారి చూసి నమస్కరిస్తే చాలు. అది ఇలా మనకి అక్కడ కనబడుతుంది. అంతేకాదు శతానీకుడు అనేటువంటి